రాజ్యమాత ఏదైనా రాజరికం నాదిగా కనుసందుల్లో గౌరవ సామ్రాజ్య నేలమని మకుటం లేని మా అధికారాన్ని నా మస్తకా నుంచి ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడని పరితపించక పరిశీలించక హాయిగా పెళ్లాడి ఎవరెవరుగా బిడ్డల్ని కన్నావే. ఆనాడు నీ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులయుడా సూతుడా సూతుడా కులయుడా అంటూ అగ్ని సంబంధం లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రతలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు గాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అంటూ చెప్పుకోలేనాడు నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈ రోజు కర్ణుడు ఒక రాజయ్యాడు గనక ఆచరంగాన నీ బిడ్డల పాటి యమధర్మరాజు అవుతాడు గనక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా బిడ్డ అంటూ కన్నులు నీడలు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమనా తల్లి? తనయుడిపై తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమ్మా, ధర్ముడికి యుధిష్ఠుని కన్నావు, పౌనుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యే కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నా బిడ్డ అని చెప్పుకోవడానికి నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని నీ పెద్దలకి చెప్పి స్తన్యమించి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కల పీకిన కలేబరం అయి ఉండేదా అమ్మా? ఏమ్మా, దుర్యోధనుడే లేకపోయి ఉంటే కర్ణుడి వాళ్ళని ముందు నిల్చుండేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాత ఏదైనా రాజరికం నాదిగా కనుసందుల్లో గౌరవ సామ్రాజ్య నేలమని మకుటం లేని మా అధికారాన్ని నా మస్తకా నుంచి ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అంటూ చాటిన మానసుడమ్మా నా నారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా గౌరవాన్వయుడు. అటువంటి రారాజుని విడిచి ధర్మరాజుతో చేయి కలిపి కయ్యాన్ని నిర్ణయం చేసుకున్నంత మందుని కాదమ్మా. ఇంకా ఏదైనా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటి? రణరంగంలో పాండవులను వధించరాదా? శబ్బాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతడును వధించను. భీముడు అడ్డుపడి ఆవతం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అంతైనా ఉండదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. మిగిలింది అర్జునుడు, హరియురు, ద్విభంజనుడు. అమ్మ, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా కౌంతేయుడు అన్నది దేవుని నిర్ణయం. అమ్మ, అర్జునుడే కులితే కర్మ ధర్మ భీమ మాద్రేయులు 5గురు, కర్ణుడే కులితే ధర్మ భీమార్జునుడు నకలు సహదేవులు 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.